హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సికింద్రాబాద్ జోన్ నుండి మనకి టెక్నీషియన్ 3కి సంబంధించినటువంటి డీవీ మెడికల్ డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అదేవిధంగా ఈ యొక్క డీవీ మెడికల్ డేట్స్ అనేవి మనం గత 10 డేస్ ముందే మనం ఒక వీడియోలో చెప్పుకుందాం. మనకి సికింద్రాబాద్ డీవీ అండ్ మెడికల్ డేట్స్ అనేవి ఈ మంత్ ఎండింగ్కి వస్తాయి. మన డీవీ అండ్ మెడికల్ అనేది ఆఫ్టర్ CBT2 తర్వాత ఏఎల్పి CBT2 తర్వాత జరుగుతాయని మనం ఒక వీడియోలో చేసుకున్నాం. అదేవిధంగా రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి సికింద్రాబాద్ డీవీ అండ్ మెడికల్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి మనకి నెక్స్ట్ మంత్ అంటే మే మంత్ 12వ తారీఖు నుండి అదేవిధంగా జూన్ మంత్ మనకి 19వ తారీఖు వరకు కూడా మనకి ఈ విధంగా డీవీ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్. అదేవిధంగా మనకి డీవీ అండ్ మెడికల్కి మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. మనకి ఇక్కడ నోటీస్లో కూడా ఇవ్వడం జరిగింది. ఏమేం కావాలో మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మనకి 2 సెట్లు కావాలి A4 షీట్లో. అదేవిధంగా మనకి 3 కరెంట్ అంటే రీసెంట్గా 1 మంత్ బ్యాక్ దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి. అదేవిధంగా మనకి 3 వచ్చేసి కరెంట్ స్టాంప్ అంటే స్టాంప్ సైజులో ఉన్నటువంటి ఫోటోలు కూడా కావాలన్నమాట. కొంచెం పెద్దగా ఉంటాయి, అవి కూడా తీసుకెళ్ళాలి. అదేవిధంగా క్యాండిడేట్ మస్ట్ బీ కాపీ టు సేమ్ కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ విచ్ అప్లోడింగ్ అంటే మనకి అప్లోడింగ్ అనేది అప్లికేషన్ టైంలో ఏదైతే అప్లోడ్ చేసామో ఆ యొక్క ఫోటో అనేది అంటే మనం అప్లికేషన్ టైంలో ఏ ఫోటో అయితే అప్లోడ్ చేసామో ఆ యొక్క ఫోటో కూడా తీసుకురామంటం జరిగింది. అదేవిధంగా అది ఈ కాల్ లెటర్ అనేది CBT2 ఈ కాల్ లెటర్స్, అదేవిధంగా ఫోటో కాపీ ఆఫ్ బోత్ సైడ్ ఆఫ్ ఆధార్ కార్డ్ అనేది 2 సైడ్లో ఉన్నటువంటి ఫోటో కాపీ అని తీసుకురావాలా. అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనకి 24 రూపాయలు అనేవి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి మెయిన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి ఒక డీవీకి 10 డేస్ ముందు అనేది మనకి ఒక పోర్టల్ అనేది ఇవ్వడం జరిగింది. లింక్ చూడండి, మనకి ఇలా పోర్టల్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పోర్టల్కి వెళ్ళేసి మన యొక్క సిగ్నేచరు, ఫోటో అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మనకి అక్కడ అప్లోడ్ చేయాలి. మీరు ఆ పోర్టల్లోకి వెళ్ళినట్టయితే మనకి అక్కడ ఏమేమి అప్లోడ్ చేయాలనేది ఫుల్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. అంటే మనకి ఈ యొక్క పోర్టల్ అనేది మనకి డీవీకి 10 డేస్ ముందు మనకి ఈ యొక్క పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మనకి మ్యాక్సిమం ఈ యొక్క పోర్టల్ అంటే మనకి డీవీ 9వ తారీఖు కాబట్టి మనకి ఈ పోర్టల్ అనేది మనకి ఈ నెల 30వ తారీఖు అనేది ఓపెన్ అవుతుంది. దానిలో వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఆధారంగా మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి. అదేవిధంగా మనకి ఈ యొక్క వీడియో అనేది చేయడానికి కొంచెం లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేవి మనకి ఈవినింగే వచ్చాయి. కారణం ఏంటంటే డ్యూటీలో ఉండటం వల్ల కొంచెం ఆలస్యమైంది. ప్రతి ఒక్కరు కూడా సారీ. అదేవిధంగా ప్రతి ఒక్కరికి డేట్ల ప్రకారం మనకి బ్లాక్ డేట్ కూడా ఇచ్చారు. అంటే ఎవరైతే డీవీకి మెడికల్కి డీవీకి ఎవరైతే అటెండ్ కాలేకపోతున్నారో ఆ డేట్కి వారికి తర్వాత బ్లాక్ డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బ్లాక్ డేట్ అనేది డేట్ల వారీగా సపరేట్గా కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఈ విధంగా ఉండటం జరిగింది మనకి లాస్ట్లో. అదేవిధంగా ఈ బ్లాక్ డేట్కి వెళ్ళే వీళ్ళు మస్ట్ అండ్ షుడ్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితేనే మీకు బ్లాక్ డేట్ అనేది మీకు యూజ్ అవుతుంది. అంటే మనకి ఎవరైనా ఎగ్జామ్స్ అనేవి ఉన్నట్లయితే అంటే ఏదైనా కాలేజెస్ ఎగ్జామ్స్ కానీ అదేవిధంగా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా మీకు హెల్త్ ప్రాబ్లం బాగా మేజర్ ప్రాబ్లం అయినట్లయితే లేదా ఇంట్లో ఏదైనా ఏదైనా సమస్య అయినా జరిగినట్లయితే వాటికి మాత్రమే ఈ యొక్క బ్లాక్ డేట్ అనేది వర్తిస్తుంది. అదేవిధంగా మీరు వెళ్ళటం కుదరట్లేదు, వెళ్ళలేకపోయాము ఇలాంటి కారణాలతో మీకు బ్లాక్ డేట్ అనేది వర్తించదు. మిమ్మల్ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. మేజర్ రీజన్ ఉంటే మాత్రమే మిమ్మల్ని దీనికి కన్సిడర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. ఇప్పటికైనా ఎవరైతే సర్టిఫికేట్లు రెడీ చేసుకోలేకపోయారో ప్రతి ఒక్కరు కూడా డీవీ టైంలోపు మీ యొక్క సర్టిఫికేట్లు అనేవి రెడీ చేసుకోండి. మీకు డీవీకి ఎటువంటి సర్టిఫికేట్ లేకపోయినా మిమ్మల్ని కన్సిడర్ చేయరు, మీరు ఎలిమినేట్ చేయబడటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సర్టిఫికేట్లు అనేవి రెడీ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే డీవీ మెడికల్కి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా డీవీ మెడికల్కి వెళ్ళండి. అదేవిధంగా నేను 30వ తారీఖున ఈ యొక్క పోర్టల్ అనేది ఓపెన్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలో అది కూడా మనం ఒకసారి వీడియో చేసుకుందాం. అదేవిధంగా ఎవరైతే మనకు ఛానల్ కొత్తగా ఫాలో అవుతున్నారో చూస్తున్నారు వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా రైల్వే ఇన్ఫర్మేషన్ అనేది డే టు డే టైం టు టైం అనేది అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. మన ఛానల్ తరపున ఒకసారి ఎప్పుడూ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకి బ్యాక్కి వెళ్ళేసి మన యొక్క వీడియోస్ అన్నీ కూడా చూడండి. మీకు జెన్యూన్ అనిపిస్తేనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా